హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ మినీ వరల్డ్. ఈ వీడియోలో ఒక సింపుల్ ఫ్రాక్ డిజైన్ చేయబోతున్నా. చాలా సింపుల్ గా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దామని అమ్మ శారీ తీసుకున్నా. చాలా డేస్ నుండి శారీ అలానే ఉంటుందని ఇంకా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దామని తీసా. ఓకే, ఇంకా కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్. ఇంకా నేను దానికోసం అయితే లైనింగ్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నా. ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాడీ లెంత్ అయితే 13 ఇంచులు తీసుకున్నా. మనకి ఎగ్జాక్ట్ గా ఎంత కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బాడీ లెంత్ కి. ఇంకా నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకొని స్ట్రేట్ గా లైన్ గీసుకోవాలి స్కేల్ తోని. నెక్స్ట్ ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచులు తీసుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ సైజ్ ఎంత అంటే 32 ఇంచులు. దాన్ని 4వ భాగం చేస్తే మనకి 8 ఇంచులు వస్తుంది. దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము సైజ్ ఎంత అంటే 30 ఇంచులు. దాన్ని 4వ భాగం చేస్తే మనకి 7.5 ఉంటుంది. దాన్ని కూడా మార్కింగ్ చేసుకుని రెండింటిని స్ట్రైట్ లైన్తో గీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా అనేది మనకి ఖర్చులకి 1.5 లేదా 2 ఇంచుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని మంచిగా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ నెక్ 7 ఇంచుల వరకు తీసుకున్నా. మనకి కావాలనుకుంటే డీప్ ఎక్కువ తీసుకోవచ్చు, అలా కావాలనుకుంటే 8 లేదా 9 ఇంచుల వరకు తీసుకోవచ్చు మనం. ఇంకా మన ఇష్టము. బ్యాక్ నెక్ అయితే నేను వీ నెక్ తీసుకున్నా. ఇలా మంచిగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మంచిగా అరేంజ్ చేసుకొని ఒక సైడ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేశాక అది తీసి షోల్డర్ దగ్గర 3 ఇంచుల దగ్గర మళ్ళీ మార్క్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచుల దగ్గర తీసుకున్నాం. కావాలనుకుంటే కొంచెం డీప్ తీసుకోవచ్చు, 7 ఇంచెస్ వరకు. నేనైతే 6 ఇంచుల దగ్గరే మార్క్ చేసుకున్నా. సేమ్ ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్ వీ నెక్ తీసుకున్నాం. ఈ ఫ్రాక్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే వీ నెక్ అయితేనే బాగుంటుందని ఇలా తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కి ప్రిన్సెస్ కట్ తీసుకుందాం అనుకుంటున్నా. దానికోసం బ్రెస్ట్ పాయింట్ నుండి 4 ఇంచులకి మార్క్ తీసుకున్నా. పైనుండి 9 ఇంచులకి మార్క్ తీసుకున్నాం. రెండింటిని కలిపి ఒక పాయింట్ వస్తుంది. ఇంకా 3.5 ఇంచుల దగ్గర మార్క్ తీసుకున్నా. 3.5 ఇంచుల్లో పైన పాయింట్ దగ్గర రెండింటిని కలిపేసుకోవాలి. ఇలా లైన్ తో మార్కింగ్ చేసిన తర్వాత పక్క నుండి 2 ఇంచెస్ కి మార్కింగ్ తీసుకోవాలి. మనం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా సైడ్ కి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక దగ్గర 1 ఇంచ్, ఇంకొక దగ్గర 1.5 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే మనం చేసింది ప్రిన్సెస్ కట్ కాబట్టి, కటింగ్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి ఇలా కంపల్సరీ 1 ఇంచ్ అండ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్ గా మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బాటమ్ పార్ట్ కి లైనింగ్ తీసుకున్న 2.5 మీటర్స్. దాన్ని అంబ్రెల్లా కట్ చేసా. ఇంకా ఆ తర్వాత శారీని 2 పార్ట్స్ చేసా. ఫ్లవర్స్ ఉన్న దాన్ని ఇంకా నార్మల్ ఉన్న దాన్ని రెండింటిని సపరేట్ చేసా. బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని శారీలో 80 సెంటీమీటర్స్ కట్ చేసుకుని దాన్ని జాయిన్ చేసేసా. తర్వాత బాటమ్ పార్ట్ కి ఏదైతే శారీ కట్ చేసుకున్నామో దాన్ని ఇలా ఫిల్స్ పెట్టుకుని మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మనం నడుము సైజ్ ఎంత ఉందో ఫిల్స్ పెడితే కరెక్ట్ గా అంతే రావాలి. క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మన నడుము సైజ్కి వచ్చేంత వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి సెకండ్ లేయర్. ఫస్ట్ లేయర్ అయిపోయింది, ఇది సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ కి మనం తీసుకున్నది పార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 2 పార్ట్స్ చేసి రెండింటిని జాయిన్ చేసి మళ్ళీ మంచిగా ఇలా ఫిల్స్ పెట్టి ఫస్ట్ లేయర్ ఎడ్జ్ కి ఇంకా సెకండ్ లేయర్ ని కూడా యాడ్ చేసా. సెకండ్ లేయర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ సరిపోతుందా లేదా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనం ఫిల్స్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అలాగే క్లాత్ ఒకవేళ ఉంటే దీన్ని మళ్ళీ మనం జాయిన్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే బాడీ పార్ట్ కి మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. దానికోసం నేను హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ తీసుకొని స్టిచ్ చేస్తాను. నార్మల్ గా అయితే ఈ ఫ్రాక్ కి అయితే హ్యాండ్స్ లేకపోయినా ఓకే, స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి, లేదంటే ఇలా షార్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బాడీ పార్ట్ కి ఫిల్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఫోల్డింగ్స్ చేసుకొని మంచిగా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం లెంత్ చూసుకోవాలి. లెంత్ అనేది 18 ఇంచులు ఉంది. అంటే మనము 2 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కాబట్టి
మనకి లెంత్ అనేది 36 ఇంచులు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా విడ్త్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నా, ఇంకా కింద ఏమో 5 ఇంచులు తీసుకున్నా. మనకి ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంటే ఫిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే లెంత్ అనేది 40 అయినా 45 వరకు కూడా తీసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టము. క్లాత్ ఎక్కువ ఉంటే ఫిల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా విడ్త్ కూడా కొంచెం పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇలా మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్ తోని స్ట్రైట్ లైన్ గా గీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మిగిలింది కట్ చేసుకోవాలి నీట్ గా. మనం ఇప్పుడు కట్ చేసుకున్న సైడ్ అంటే కర్వ్ వచ్చిన సైడ్ మనం పీకో చేసుకోవాలి నీట్ గా 2 హ్యాండ్స్ కి. నెక్స్ట్ ఇంకా వీడియోలో చూస్తే నేను ఒక సైడ్ మొత్తం ఫిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసా, ఇంకొక సైడ్ ఎలా చేయాలో ఫస్ట్ మనం ఫిల్స్ ఎక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ స్కేల్ తోని మంచిగా నీట్ గా మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తో మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తీసుకున్న స్లీవ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా మధ్యలో మనం ఇలా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్ గా రావాలి కుట్టినప్పుడు. ఇంకా స్లీవ్స్ 2 సైడ్స్ కూడా కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి, దారాలు ఏం బయటికి రాకుండా. ఇప్పుడు కరెక్ట్ గా మనం మార్కింగ్ తీసుకున్న దాని ప్రకారం ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని మనం ఫిల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం గుర్తు ఏదైతే పెట్టుకున్నామో మిడిల్లో అది కరెక్ట్ గా షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫిల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఇలా స్లీవ్స్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. ఫిల్స్ అనేవి అటు ఇటు అవ్వకుండా మంచిగా స్టిఫ్ గా ఉంటాయి. ఆ తర్వాత మనం బాడీ పార్ట్ ని ఇంకా బాటమ్ పార్ట్ ని రెండింటిని కలిపేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇంకా సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్ గా ఫ్రాక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. ఈ శారీతో ఎలా వస్తుందా అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి వీడియో చాలా వస్తాయి. స్టే ట్యూన్, బీ హెల్దీ అండ్ కీప్ స్మైల్. థ్యాంక్ యూ.